వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్ ఇన్ దుబాయ్. ఈ వీడియోలో మీకు చూపించబోయేది వచ్చేసి హిస్టారిక్ టౌన్ ఆఫ్ షార్జా అనమాట. టౌన్ అనగానే అది వేరే సెపరేట్ మళ్ళీ వేరే ఊరు అనుకోవద్దు. ఈ షార్జాలోనే అదొక స్ట్రీట్. కాకపోతే దానికంటే ముందు మనం చాక్లెట్ షాప్ గురించి షార్ట్లో మాట్లాడుకున్నాం కదండి. ఒకసారి దాని గురించి కూడా మళ్ళీ డీటెయిల్గా ఈ వీడియోలో చూసేద్దాం పదండి. చాక్లెట్ షాప్స్ అనగానే ఓన్లీ చాక్లెట్సే కాదండి, ఇక్కడ మాకు వేరే ఇంకా డ్రై ఫ్రూట్స్, స్పైసెస్ కూడా దొరుకుతాయి. దాంతోపాటు ఇంకా కాఫీ బీన్స్ కూడా దొరుకుతాయండి. అయితే మనకి ఇక్కడ చాక్లెట్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఏదైనా గిఫ్ట్ ర్యాప్ చేసి నీట్గా ఏమన్నా కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా ఇండియా వచ్చేటప్పుడు మేము ఇక్కడే చాక్లెట్స్ అనేది పర్చేస్ చేస్తూ ఉంటాము. నాకు ఇక్కడ బాగా ఇష్టమైన చాక్లెట్స్ ఏంటంటే డేట్ చాక్లెట్స్, ఇంకా వేరే బిస్కెట్ టైప్లో ఉంటాయండి చాక్లెట్స్. మనకి ఇక్కడ ఈ షాప్లో ఇంకా రకరకాలైన డ్రై ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి. డ్రై ఫ్రూట్స్ కూడా నేను ఇక్కడ నుంచే కొని పట్టుకెళ్తూ ఉంటాము ఇండియాకి. అంటే అక్కడ దొరకవని కాదండి, కాకపోతే మాకు ఇక్కడ ఫ్రెష్గా మంచిగా దొరుకుతున్నాయని మేము వెళ్ళేటప్పుడు పిల్లల కోసం పట్టుకెళ్తూ ఉంటాము. ఇలా ఈ షాప్స్ అనేది ఓన్లీ ఇక్కడ షార్జాలోనే కదండి, మొత్తం ఈ యూఏఈ మొత్తం కూడా ఇలాగే అన్ని దిక్కులా ఉంటాయండి షాప్స్ అయితేనే. అయితే మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇందులో మనకి వేరే వేరే షాప్స్లో కంటే ఇలాంటి షాప్స్లో తీసుకోవడంలో మనకి క్వాలిటీ బాగుంటుంది. తర్వాత కాస్ట్ కూడా తక్కువ ఉంటుందండి. అంటే మరీ తక్కువ అని కాదు, బయట వాటి మీద ఇక్కడ కొంచెం తక్కువగా ఉంటాయి. తర్వాత క్వాలిటీ కూడా బాగుంటాయి, అందుకని ఇక్కడ తీసుకుంటూ ఉంటాము. Dubai chocolates, Iranian sweets, date chocolate, we have many quality chocolates. So रेट भी आपको बेस्ट मिलेगा और सबसे अच्छी बात क्या है, यहाँ पे क्वालिटी होती है, यहाँ पे अच्छा प्राइनर्स मिल जाता है, कोई एक चीज़ भी आपको यहाँ पे ख़राब नहीं मिलेगी इंशाल्लाह. అయితే మనం ఇప్పుడు హిస్టారిక్ టౌన్ ఆఫ్ షార్జాకి వెళ్దాం పదండి. అయితే అది టౌన్ అనగానే ఏంటంటే అదొక జస్ట్ ఒక స్ట్రీట్ అనమాట. అయితే ఒక 2-3 స్ట్రీట్స్ అలా దాన్ని ఏం చేశారంటే వీళ్ళు ఇప్పటికీ మోడర్న్ వేగా మార్చకుండా అప్పట్లో రాజులు ఎలా ఉండేవారో సేమ్ ఆ కోట దగ్గర నుండి అలా అక్కడ ఒక స్ట్రీట్ని మాత్రమే ఒక షాపింగ్ స్ట్రీట్లా మార్చారు దాన్ని. అయితే లోకల్స్ అందరూ నైట్ టైం లేదా ఈవినింగ్ టైంలో వచ్చి అక్కడ షాపింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే ఈ కోట పక్క నుంచే మనకి ఒక స్ట్రీట్ ఉంటుందన్నమాట. అదంతా ఒక వీళ్ళ లోకల్స్కి సంబంధించిన వస్తువులన్నీ అక్కడ ఉంటాయి. ఈ కోట అంతా చూస్తున్నారు కదా, నీట్గా ఎంత బాగుందో. కాకపోతే మనకి లోపలికి వెళ్ళడానికి యాక్సెస్ అంత తొందరగా ఉండదు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కోట అనేది క్లోజ్లో ఉంది. మనకి ఏదన్నా వీళ్ళకి ఏమన్నా ఫెస్టివల్ టైంలో గట్రా మనకి ఓపెన్ పెడుతూ ఉంటారు, మ్యూజియం లాగా. అటువంటి టైంలో వెళ్ళి లోపలికి వెళ్ళి చూడొచ్చు. అలా ఎప్పుడైనా మీకు చూపిస్తాను ఒకసారి. అయితే ఈ షాప్లో మనకి వీళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ షాప్స్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఈ స్ట్రీట్ మొత్తం అలాగే ఉంటుంది, వీళ్ళ కల్చర్ని మనకు చూపిస్తూ ఉంటుంది. అయితే చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏంటంటే వీళ్ళు గిఫ్ట్ చేయడానికి కానీ లేదంటే వాళ్ళ ఇంట్లో వాడుకోవడానికి కానీ ఇక్కడ నుంచే షాపింగ్ చేసుకుని వెళ్తూ ఉంటారు. అన్నీ చూస్తున్నారు కదా. ఈ షాప్లో మీరు ఎక్కువగా ఏ వస్తువు చూడండి అన్నీ కూడా ఈకో ఫ్రెండ్లీగానే ఉంటాయి. మ్యాక్సిమం అన్నీ కూడా ఈకో ఫ్రెండ్లీ టైపేనండి. అయితే వీళ్ళు ఇవన్నీ కూడా ఇప్పటికీ వాడుతూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారా ఏమున్నాయో, విసనకర్రలు, తర్వాత మనకి బొగ్గుల పొయ్యిలన్నీ ఉండేవి కదండి, సేమ్ అవే రంగులు రంగులుగా వేసి ఎలా అమ్ముతున్నారో చూస్తున్నారు కదా. ఇంకా ఇక్కడేమో వచ్చేసి బుట్టలు, ఇవన్నీ కూడా గిఫ్ట్ ర్యాప్ చేయడానికి వాడుతూ ఉంటారు. చాక్లెట్స్ అవి పెట్టేయడానికి, ఫ్రూట్స్ అవి పెట్టేయడానికి వీళ్ళు. తర్వాత స్వీట్స్ అవి పెట్టడానికి బాక్సెస్ టైప్లో ఉన్నాయి కదండి, అవి వాడుతూ ఉంటారు. ఇలా వీళ్ళు ఎక్కువగా అన్నీ ఈకో ఫ్రెండ్లీగా ఎలా ఉన్నాయి చూసారు కదండి. అయితే
ఇక్కడ మనకి చూస్తున్నారు కదండి, వీళ్ళ కల్చర్కి తగ్గట్టుగా వాళ్ళ బొమ్మలు అవిని, వాళ్ళ డ్రెస్సింగ్ కూడా అదే బొమ్మల్లో కూడా వాళ్ళ కల్చర్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నారో నీట్గా చూడండి. ఇక్కడ చూసేటప్పటికి తిరగలు కనిపించింది. ఈ తిరగలు చూసేసరికి మా నాన్నమ్మ గారే గుర్తొచ్చారు. చిన్నప్పుడు మా నాన్నమ్మ గారి ఇంట్లో ఇది ఉండేది. బియ్యాన్ని గటా నూకలు దీంట్లోనే ఆడేవారు. నాకు అప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేది ఇది చూడగానే. మనుషులు దూరం అయినప్పటికీ జ్ఞాపకాలు అలాగే ఉండిపోతాయి కదండి. అలాగే ఈ స్ట్రీట్ అంతా కూడా మనకి అప్పటి కాలం మారిపోయినా కూడా ఈ స్ట్రీట్ చూస్తే మనకి అప్పటి రోజులన్నీ గుర్తొస్తూ ఉంటాయండి. అయితే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, హిస్టారిక్ టౌన్ ఆఫ్ షార్జా అని మనకి అక్కడ మ్యాప్ కూడా ఇచ్చారు. అంటే ఎంతవరకు ఇది టౌన్ ఎంతవరకు అయితే ఉన్నదో అది డీటెయిల్గా మనకి చూపిస్తున్నారు ఇక్కడ. అయితే మీరు ఇప్పుడు వరకు చూసింది సగం పార్టేనండి. ఇప్పుడు మిగతా వేరే దాంట్లోకి వేరే గేట్లోకి వెళ్ళబోతున్నాము. అయితే ఇక్కడి నుంచి అంతా కూడా మనకి సెక్యూరిటీ అనేది చాలా టైట్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా అన్నీ చూసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి వాళ్ళ గోల్డ్ షాప్స్ అనేవి మొదలవుతూ ఉంటాయి. వాళ్ళ ట్రెడిషనల్ జ్యువెలరీ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. అవి కూడా చూసేద్దాం పదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, గోల్డ్ షాప్స్ అనేవి మొదలైనవి. అయితే నేను ఇక్కడ మీకు ఏది కూడా నేను షాప్లోకి వెళ్ళి చూపించట్లేదండి. జస్ట్ మేము అలాగా విండో షాపింగ్ కోసం అని వచ్చాం. అలా చూసుకుని వెళ్తానికి ఓన్లీ నేను మీకు ఆ స్ట్రీటే చూపించాలని అనుకుంటున్నాను. అదంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడతో ఈ స్ట్రీట్ అయితే ఎండ్ అయిపోతుందండి. కాకపోతే ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే షార్జా షేక్ కూడా ఇక్కడికి సర్ప్రైజ్గా కొన్ని షాపింగ్ కోసం అని వచ్చాం. అలా చూసుకుని వెళ్తానికి ఓన్లీ నేను మీకు ఆ స్ట్రీటే చూపించాలని అనుకుంటున్నాను. అదంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడతో ఈ స్ట్రీట్ అయితే ఎండ్ అయిపోతుందండి. కాకపోతే ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే షార్జా షేక్ కూడా ఇక్కడికి సర్ప్రైజ్గా కొన్నిసార్లు విజిట్ చేస్తూ ఉంటారు ఈ స్ట్రీట్ని. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఆ వ్యూ చాలా అందంగా నీట్గా ఉంది కదండి. అయితే ఇక్కడ నుంచి అటువైపు రోడ్ క్రాస్ చేసి సిగ్నల్ క్రాస్ చేసి అటువైపుకి వెళ్తే మనకి కార్నిష్ ఏరియా ఉంటుంది. నైట్ టైము అలా సరదాగా వాకింగ్ చేయడానికి ఆ ఏరియా కూడా చాలా బాగుంటుంది. మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. అయితే ఇక్కడ నుంచి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయండి. ఇవి ఎలాగైతే నాకు సపోర్ట్ చేశారో మీరు అందరూ వాటికి కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.